వాళ్ళని అట్లా చేసిన వాళ్ళు డైరెక్ట్ షూట్ చేసేయాలి. అట్లా చేసిన వాడిని మనం వదలడమే పెద్ద తప్పు తెలుసా. నమస్తే, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. మనతో ఒక గెస్ట్ అయితే ఉన్నారు. చాలా మంచి గెస్ట్ని అయితే నేను మీ ముందుకైతే తీసుకొని వచ్చినాను. మహాకుంభమేళలో ఈ గెస్ట్ ఎవరైతే ఉన్నారో చాలా ప్రముఖులు అని చెప్పుకోవాలా. అఖిల భారత అఖాడా పరిషత్కి సంబంధించినటువంటి ఒక అఘోరీని అయితే నేను పరిచయం చేయబోతా ఉన్నాము. డైరెక్ట్ షూట్ చేసేయాలి. అట్లా చేసిన వాడిని మనం వదలడమే పెద్ద తప్పు తెలుసా. ఎవడైనా గుళ్ళో పోయి ఇట్లా శివలింగం పైన ఎక్కాడు వాడిని ముందు షూట్ చేసేయాలి. ఇంకోటికి ఆ ఛాన్సే దొరకొద్దు. తిరుమలలో వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. 10 అవతారాలు ఒక అవతారం. తిరుమలలో నేను చిన్నప్పుడు ఉన్న మొత్తం మోడిఫై అయిపోయింది. ఆడ అంతా నాశనం అయింది. తిరుమల శివాలయం పెట్టకూడదు అంటారు. తిరుమలలో ఇప్పుడు చాలా స్థలాలు వేరే వాళ్ళకి డొనేషన్ల పైన అమ్మారని తెలుస్తుంది నాకు. తిరుమల మా గురుగారు మా పిఆర్నాథ్ మా గురుగారు ఉండి ఆయన దగ్గర స్టార్టింగ్ చేసి ఉంటే బాటకమ్మ గుడి పక్కన ఉంది సమాధి. ఆడ యోగి ఆదిత్యనాథ్ 2004 నుంచి నేను ప్రయాణం చేస్తున్నా. ఆడ నేను ఒక విగ్రహం పెడతా గురుగారిది, ఒక గోరఖనాథ్ విగ్రహం పెడతానా. ఇక్కడ పెట్టడానికి రూల్స్ లేదని నువ్వు చెప్పడానికి ఎవడు? ఇది హిందూ గుడా లేదా నాశనం చేయడానికా? దాని గురించి ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ముఖ్యమంత్రులు చాలా బిజీగా ఉంటారు. దానికని మన చిరంజీవి గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ చాలా బిజీగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు మనం ఒక చిన్న నార్మల్ మనుషులు బిజీగా ఉండమంటే అంత పెద్దలు బిజీగా ఉంటారు. ఖచ్చితంగా అండి. దాని గురించి ఒకసారి ఆయన్ని కలిసి దానికి ఒక సమాధానం అడుగుతాయి. ఎందుకంటే నాకు గొడవలు చేయడం నచ్చదు. గొడవలు చేయడం, రోడ్లపైన కూర్చొని ఆందోళన చేయడం ఇవన్నీ నాకు నచ్చవు. నాకు ఒకటే నచ్చుతుంది, తప్పు చేస్తే తలకాయ తీసేయాలి. ఎందుకంటే ఇంకొకటి తప్పు చేయడానికి ఉండకూడదు, అంతే. నాకు తెలిసిన ధర్మం ఒకటే. ఇది వదిలిపెట్టడం పెద్ద తప్పు. చంపి ఎంతమంది చచ్చిపోవట్లేదు, మరి వాడు ఒకటి చేస్తే పోయిందండి, ఇంకొకటి చేయడు కదా. ఇట్లా చేయడం ఎగ్జాక్ట్లీ గురుజీ. అట్లాంటి గవర్నమెంట్ కొంచెం దీని గురించి విశేషంగా పట్టించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఉండే ముఖ్యమంత్రిని మనం గెలిపించాము, ప్రజలకు మంచి జరుగుతుందని. ఆయన దాన్ని ఆలోచించాలి. కుల మతాలు కాకుండా ధర్మాన్ని పాటించాలి. ఎందుకంటే ఇది సనాతన ధర్మం. ఇది హిందూ రాష్ట్రాన్ని కాపాడడానికి ప్రతి ఒక్కరికి అంత అధికారం ఉంటుంది. ఆయన మతాలు కులాలు పక్కన పెట్టి ధర్మాన్ని విచారించాలి. దాంతో మన బండి సంజయ్ గారు కూడా బీజేపీ ఇక్కడే ఉన్నారు కదా, ఆయనతో కూడా మాట్లాడి. ఎందుకంటే హిందూ సమాజ్ వాళ్ళే కదా చూసుకుంటూ ఉన్నారు. చూద్దాం, కొన్ని తప్పులు చేసే వాళ్ళని కూడా కఠినించే ప్రయాసం కూడా అవుద్ది. ప్రయాసం కదా వాళ్ళు కఠినించేదే. నాకు కంటికి కనపడ్డారు అనుకో ఇట్లా చేసిన వాళ్ళు. మేము మామూలు జైల్లో పెట్టుకునేవాడు ఇప్పటిదాకా ఎవడు పుట్టలే. ఎందుకంటే జైల్లో ఉన్న అన్నమే తినేది, బయట ఉన్న అన్నమే తినేది. మేము తినేది అన్నమే, పూజ చేసుకునేదే. మరి ధర్మాన్ని కాపాడాలంటే వదలం కదా. ఇట్లా తింగర్ రేషాలు చేస్తున్నామంటే ఏంటి కథ? ముందు హిందూ ముస్లిం అని ఒక గొడవ ఉండే అప్పట్లో. మరొక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ దక్షిణ భారత ఈరోజు గెలిచిందంటే ఇక్కడ కులాలు లేకుండా గెలిచిన దేశం ఇది. ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు కబ్జా చేసుకోలేదు. విజయనగరం అనేది ఒక పేరు ఉంది. సైద్ నేను అదే అనుకుంటా, విజయనగరం నుంచి విజయ పథక లేరానందువల్ల విజయనగరం అయిందేమో అనిపిస్తుంది. హిందూ ముస్లిం ఎన్ని కులాలు ఉన్నాయో, బ్రాహ్మణ్ క్షత్రియ అందరు కలిసి పోరాడితేనే ఈరోజు దక్షిణ భారత్ సేఫ్టీ అయింది. అవును గురించి. మరి ఇప్పుడు ఉండే వాళ్ళంతా బాగానే ఉన్నారు. ఎవడో ఒకడు ఏదో పని చేసుకుంటూ ఉంటున్నాడు అనేసి అందరిని మనం శిక్షించడం కుదరదు. అందరూ బాగానే ఉన్నారు. వాళ్ళు కూడా మేము భారతదేశం నాగరికులే అంటారు. కొంతమంది ఎంతవరకు తయారై డిస్టర్బెన్స్ చేస్తున్నారు. బయట దేశం వాడికి డబ్బులు తిని పబ్లిక్ని మోసం చేస్తున్నారు. అంతేగాని ఇక్కడ పుట్టిన వాళ్ళు అట్లా చేయరనిపిస్తుంది ఇప్పుడు ఉండే కాలంలో. ఇంకా పాతకాలం తప్పులు చేసినప్పుడు సర్దిద్దుకోవాలి కదా. ఎందుకంటే అప్పుడు ఉండే సిస్టమ్ వేరు, ఇప్పుడు ఉండే సిస్టమ్ వేరు. సమయానుసారం మనం చిన్నప్పుడు సైకిల్లో తిరుగుతూ పెద్ద అనుకునేవాళ్ళు. ఇప్పుడు సైకిల్ సరిపోవట్లేదు, కార్ వేసుకుని తిరుగుతాం. మనం మోడిఫై అయినప్పుడు మరి ఇవి కూడా మోడిఫై అవుతాయి కదా. గుళ్ళు గోపురాలు కూడా మోడిఫై అవుతాయి. ఎక్కడ గుళ్ళు ధ్వంసమైనయో వాటిని కట్టిస్తాం. ఎక్కడ ధ్వంసం కాలేదు పేద స్థితిలో ఉంటాయి. మనం కులాల గురించి పట్టించుకోవట్లేదు. సనాతన సభ్యత ముందు ఎట్లుందో అట్లా మళ్ళీ రామరాజు కావాలనే కదా. రామరాజు అయింది కదా, ఇప్పుడు అయోధ్య చూపించాం రామరాజు, ఇది రామరాజ్యం. అట్లా అనేసి బాబర్ మసీదు గులగొట్టాం. దానికని వాళ్ళపైన మనం కోపం చేయలేదే. పక్కన మళ్ళీ స్థలాలు ఇచ్చి తయారు చేయడానికి గవర్నమెంట్ ఎంత ఫండ్ వాళ్ళు తీసుకోండి, పక్కన మీరు చేయండి, దూరం వద్దు, మీ ధర్మం మీరు చేయండి. ఇది ఇట్లుంటుంది. వాళ్ళని వెళ్ళిపోమని అనట్లేదు కదా. ఎందుకంటే వాళ్ళు కూడా మనతోనే ఉన్నారు. రేపు భారతదేశం పైన ఇంకో దేశం అటాక్ అయిందంటే అప్పుడు అందరూ ఒకటి అవుతారు. మరి క్రిస్టియన్ ఒకటి ఉంది, ఇది చాలా గడబడ అవుతుంది. అవి కొన్ని సైత్ ఇక్కడ ముస్లిం వాళ్ళు కూడా దీని గురించి ఆలోచించాలి. వాళ్ళు కూడా మన దోస్తులే, మన దగ్గర వాళ్ళే. వాళ్ళు కూడా కొన్ని చోట్ల మనం సహాయం చేయాలి. ఇట్లాంటి మిస్టేక్ అయిన గుళ్ళు గోపురాలని
మనం ఇప్పుడు కాపాడదామని తయారైనప్పుడు వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేస్తారని అనిపిస్తుంది నాకు కూడా. రైట్, థ్యాంక్ యూ గురూజీ. చాలా మంచి సమాధానాలు ఇచ్చారు. చాలామంది హిందువులకు ఉన్నటువంటి డౌట్స్ కావచ్చు వాటి అన్నిటినీ కూడా కొంత సమాధానం ఇచ్చి అయితే వాళ్ళ కళ్ళైతే తెరిపించేలాగా అయితే మీరు చాలా మాట్లాడినట్టు నాకైతే అనిపించింది. థ్యాంక్ యూ గురూజీ. అదే